రైట్. కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానం, రేవంత్ రెడ్డి అన్నీ తానే తన భుజస్కంధాల మీద వేసుకుని ఒక టీంని నడుపుతూ రకరకాలుగా మేనేజ్మెంట్ చేస్తూ జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, ఆ తర్వాత మేనేజ్మెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్వహించి ఇది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి, ముందు కంటోన్మెంట్ విజయం, ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ విజయం. సో ఈ విజయానికి కారణాలేంటి? ఈ స్థాయి మెజారిటీ రావడానికి ఏ విధమైనటువంటి ప్లాన్ నిర్వహించారు, ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశారనే దానికి సంబంధించి మాట్లాడదాం. మంత్రులను నియమించారు, అలాగే ఎమ్మెల్యేలను నియమించారు. మొత్తం అంతా కూడా టీమ్ ఎఫర్ట్గా నిర్వహించి రేవంత్ రెడ్డి ముందుండి నడిపించినటువంటి ఈ విజయంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక టీమ్ ఎఫర్ట్ తోటి తీసుకెళ్ళినటువంటి ఈ విజయాన్ని ఎట్లా అనాలిసిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది దీన్ని? ఇంతకుముందు లేనటువంటి ఒక మోడస్ ఆపరెండి మనం ఈ ఎలక్షన్లో చూసాం కాంగ్రెస్ పార్టీలో. రైట్, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, గాంధీ ఫ్యామిలీని తప్ప ఎవరినైనా విమర్శించవచ్చు అనేది మామూలుగా సహజంగా వినపడుతుంది. అయితే ఎన్నికలు సందర్భం సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ లో నాయకులంతా ఏకతాటి మీదకి రావడము, ఐక్యంగా పనిచేస్తారనేటువంటి ఇండికేషన్ కూడా అప్పుడప్పుడు కనపడుతుంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరిలో కూడా కొంత ఐక్యత కనపడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి 1-2 సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారనేటువంటి చర్చ జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ప్రత్యర్థి పార్టీ చేసినటువంటి ఎత్తుగడలని చిత్తు చేయాలంటే ఇక సీఎం నేరుగా రంగంలోకి దిగాలనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారనేటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షం చేసింది. దాంట్లో భాగంగానే 7 డివిజన్లలో కూడా ఆయన రోడ్ షోలు నిర్వహించారు, బహిరంగ కార్నర్ మీటింగ్లను నిర్వహించారు. అన్ని తానై ఎన్నికలని ముందుకు నడిపించారు. ఎన్నికల్లో స్ట్రాటజీ చేయడంతో పాటు డివిజన్ల వారీగా మంత్రుల్ని కూడా ఆయన నియమించారు. వీటిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇద్దరు సయోధ్యతో మంత్రులందరినీ కోఆర్డినేట్ చేయడం, పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయం, ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యల్ని అడ్రస్ చేసేటువంటి అంశం, మంత్రులని మధ్య సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండడం, ఇలాంటి అంశాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇద్దరు అంతా తానై చేసినటువంటి సందర్భం. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఆయన పాలనకి, ఆయన 2 ఏళ్ల పరిపాలన డిసెంబర్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా నిర్వహించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంతకు ముందే వచ్చినటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నిక కాబట్టి దీంట్లో ఆయన తన మార్క్ ఇమేజ్ ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం కనపడింది. సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు వచ్చాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో తగ్గఫర్ ఫైట్ ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు కాలంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందనేటువంటి చర్చ కూడా చేశారు. కానీ అలాంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీని ఇలా విజయ తీరానికి తీసుకొచ్చారు. విజయ తీరమే కాదు, 25,000 భారీ మెజార్టీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూశాం. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా మంత్రులందరూ కూడా ఈ ఎన్నికల్లో కలిసి పనిచేశారు. ప్రతి ఒక్కరికి కూడా తమకు కేటాయించినటువంటి డివిజన్ల వారీగా మంచి పర్ఫార్మెన్స్ ని కూడా చూపెట్టారు. కొన్ని డివిజన్లలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ స్వల్ప మెజార్టీని తీసుకొచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే రహమత్ నగర్ లో పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టారు. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని తానే నిర్వహించారు. ఒకవైపు బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూనే ఇక్కడ ఆ జూబ్లీహిల్స్ లో కూడా ఇంటింటికి ప్రచారానికి వెళ్లారు. పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయం, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేరికలకు సంబంధించినటువంటి విషయం, రహమత్ నగర్ ని ఒంటి చేత్తో తన వైపు తిప్పించారనేటంలో అందులో సందేహం లేదు. ఎందుకంటే అన్ని తానే నడిపించారు. డివిజన్ల వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, బూతుల వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరితో కూడా నేరుగా ఆయనే పర్యవేక్షించారు. ఆయన ఎంతవరకు పర్యవేక్షించారంటే ఒక బూత్ లో ఉన్నటువంటి ఇన్ఛార్జి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఏం పని చేస్తున్నారు అనేది కూడా మానిటర్ చేసినటువంటి నేపథ్యం. ఇలా రహమత్ నగర్ లో ఒంటి చేత్తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయి మెజార్టీని తీసుకొచ్చారనే అంశంలో వివాదమే లేదు. ఇక వెంగళరావు నగర్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. తుమ్మలతో పాటు వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా ప్రతి డివిజన్లో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు విషయానికి వస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసుకుంటూనే ఒక రోజు సీఎంతో కూడా ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యల్ని ఫాలో అప్ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు అటు వాకిటి శ్రీహరి కూడా చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈవీఎంలు ఓపెన్ చేశారో ఫస్టే షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించినటువంటి ఫలితాలను చూసాం. డివిజన్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం ఉంది. అంత ముందు కూడా అలాంటి స్ట్రాటజీనే వర్కౌట్ చేశారు. కానీ షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ 47 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే అక్కడ మంత్రి వివేక్, కొండా సురేఖ ఇద్దరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ అక్కడి నుంచే మెజారిటీ భారీ ఎత్తున రావాలనేటువంటి లెక్కలు వేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇక ఎర్రగడ్డకు సంబంధించి ఎర్రగడ్డ డివిజన్లో మంత్రి దామోదర రాజనరసింహకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆ డివిజన్ లో ఎక్కువ మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. అక్కడ షబ్బీర్ అలీ కూడా ఎన్నికల బాధ్యతల్ని చూశారు. అటు దామోదర రాజనరసింహ మైనార్టీలో ఉన్నటువంటి కుల పెద్దలు, అలాగే డివిజన్ల వారీగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరితో సమావేశాలను ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున మెజార్టీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. డివిజన్లలో పూర్తి స్థాయిలో ఆఖరి వరకు కూడా ఈ ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ప్రతి కౌంటింగ్ లో కూడా ప్రతి రౌండ్ లో కూడా ఉన్నాయి. ప్రతి రౌండ్ లో కూడా ఎర్రగడ్డ డివిజన్ వచ్చినప్పుడు కొంత మెజారిటీనే సాధిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఈ లెక్కన దామోదర రాజనరసింహ కూడా తనకు అప్పగించినటువంటి బాధ్యతల్ని పూర్తి స్థాయిలో మెజారిటీని తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర కూడా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు డివిజన్ల వారీగా ఇచ్చినటువంటి బాధ్యతల్లో వచ్చినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి సరళి చూస్తే ఇక యూసఫ్ కూడా సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు డివిజన్లలో కూడా నాయకుల సమావేశాలని అలాగే ఇంటింటికి వెళ్లి ఆయన కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేసినటువంటి డివిజన్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి డివిజన్ కావడం, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేయడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్లమ్ ఏరియాల్లో కూడా తన శాఖకు సంబంధించినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కాస్త జనంలోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన పనితీరుని కూడా ఈ యూసుఫ్ నగర్ లో ఆయన పనితీరు కూడా కనపడింది. ఇక ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురిని కూడా ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే ఇన్ఛార్జి మంత్రులుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాళ్ళు ముగ్గురు అన్ని డివిజన్లను పర్యవేక్షిస్తూ సుమారు 250 కోట్లకు పైబడి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అధికారులని సమీక్షించడం, ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లినటువంటి ప్రయత్నం జరిగింది. వీళ్ళందరూ మంత్రులు కూడా సమిష్టిగా పనిచేశారు. ఇక బోరబండకు సంబంధించినటువంటి విషయంలో మంత్రి సీతక్క కూడా తన పర్ఫార్మెన్స్ ని కనపరిచింది. కొంత బీఆర్ఎస్ కి కొంత అడ్వాంటేజ్ గా ఉండేటువంటి ఆ డివిజన్ లో బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో సీతక్క కూడా తన పనితీరుని ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉందని, బీఆర్ఎస్ పైచేయి సాధిస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆ డివిజన్ కు వచ్చినప్పుడు మెజార్టీ తగ్గినప్పటికీ కూడా 8వ రౌండ్ లో కొంత మెజార్టీ తగ్గినప్పటికీ కూడా మిగతా 9వ రౌండ్కి వచ్చేసరికి ఆ మెజారిటీ కొంత పెరిగింది. కానీ బోరబండలో కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా కాకుండా కొంత బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో కూడా సీతక్క తన పనితీరుని కనబరిచినట్టు కనబడుతుంది. మొత్తం ఓవరాల్ గా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అందరూ మంత్రులు కూడా పనితీరుని ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అంతా తానై ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలతో పాటుగా ఆయన ఎత్తుగడలన్నిటినీ వేయడంతో పాటు ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇంత మైన్యూట్ గా పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడూ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ వీటిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా కూడా సఖ్యతతో అందరు కలిసిమెలిసి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 25,000 మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరేసింది.
చారి, సో అది మంత్రులను ఎమ్మెల్యేలను మొత్తం ఉన్నటువంటి బలాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్గా వాడుకుంది. అలాగే మైక్రో మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేసింది. గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా ఈసారి ఓవర్కమ్ చేస్తూ ఈసారి తప్పులు రిపీట్ కాకుండా ఈసారి పనిచేయడం దాన్ని ఫలితానికి కారణంగా చెప్పుకోవచ్చు.